బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని ఆసుపత్రి ఫార్మసిస్టులు మరియు క్లరికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశంతో సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వృత్తినే దైవంగా భావిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని, సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని ఔషధాలను బయటకు తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని, సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని కుంభకోణం అనే అంశం కూడా అవాస్తవమన్నారు. సెప్టెంబర్ 6వ తారీఖున దిశా పేపర్ వాళ్ళు స్టోర్ నుంచి మందులన్నీ బయట బజార్లో ఒక మెడికల్ షాప్లో అమ్మేస్తున్నారు అని వాళ్ళు ఒక కథనాన్ని వేసి నెలకు 60,000 రూపాయలు మేము మార్చిస్తున్నట్లు మెడికల్ షాప్లో అమ్ముతున్నట్లు వాళ్ళు ఒక కథనాన్ని వేశారు. దానికి ఫార్మసిస్టు తనతో పనిచేస్తున్న ఉద్యోగి క్లర్కులు కలిసి చేశారు అనే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మందులు నెల 60,000 రూపాయల మందులు చోరీ మెడికల్ షాప్లో విక్రయిస్తున్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ అవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పటికీ మా మేడం గారు చెప్పారు, దానిలో మేము ఖండిస్తున్నాము. ఎటువంటి మందులు అమ్ముకోవడం జరగలేదు. దీనిపైన బిజినెస్ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు పర్యావరణ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అలాగే దీని మీద ఏమీ యాక్షన్ లేదు అనే ఉద్దేశంతో నిన్న 11వ తారీఖు నాడు మళ్ళీ బెల్లంపల్లి ఆసుపత్రిలో బెడ్షీట్ల కుంభకోణం అని చెప్పేసి ఇంకొక పత్రికలో రాయడం జరిగింది. ఈ దిశా పేపర్ అనే వ్యక్తి ఎవరో తెలియదు అంటే ఇట్లా రాయడం వల్ల అసలు వాళ్ళకి ఏమొస్తుంది, అసలు ఈ విషయము పై మేము ఏరియా హాస్పిటల్ సిబ్బందిగా పెద్ద సిబ్బంది ఫార్మసిస్టులు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.